ప్రస్తుతం మనము మీరు చూస్తున్నది వియత్నాం దేశంలోని దనాంగ్ సిటీ పక్కన సముద్రం పక్కన ఉన్న మార్బుల్ మౌంటైన్. ఇది సుమారు ఒక 200 మెట్లు ఉంటాయి. ఇట్లా పర్వతాలు మొత్తం, అంటే ఇది న్యాచురల్గా ఏర్పడిన కొండ ప్రాంతం. ఇట్లాగా మొత్తం 150 మెట్లు ఎక్కాలి. ఇక్కడ కూడా అంతా బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి. అంత పురాతన కట్టడం చూడండి. అప్పుడు ఫ్రెంచ్ కాలాన కట్టిన కట్టడాలు ఇవన్నీ. 18th సెంచురీలో కట్టిన కట్టడం, అప్పటి కట్టడమే. ఇవన్నీ బుద్ధుని విగ్రహాలు. The whole thing here, the whole thing, the image, this, the whole thing here, so this is saying we would like to be mindful of the people that ఇది మార్బుల్ మౌంటైన్. Education here, so this is the education, how important it is, right? Yeah, so ఇవన్నీ మీరు చూస్తున్నాయి మొత్తం ఒరిజినల్ రాళ్ళే, గుట్ట. in Indian, that's area we say this is the ఇదంతా కూడా మార్బుల్ మౌంటైన్ గురించి. ఇదంతా కూడా ప్రకృతిలో మంచిగా సముద్రం ప్రక్కన ప్రకృతిలో ఏర్పడ్డ ఒక ఒరిజినల్ గుట్ట. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి, ఇది ఒక రకమైన ఫ్లవర్స్ బాగున్నాయి. ఇక ఇవి కలర్లా, ఇవి ఒరిజినల్ కలర్స్, ఒరిజినల్ పూలే ఇవి. ఇగో ఇదొక కలరు, ఇదొక కలర్. అంటే ఇది మంచిగా చల్లని వాతావరణం ఉంది కాబట్టి ఫ్లవర్స్ కూడా ఎట్లున్నాయంటే మంచి ఆరోగ్యంగా, అంటే హెల్తీ ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇండియా సార్ ఇండియా. ఈ బుద్ధుని దగ్గర మన హిందువులాగా ఇక్కడ అగరబత్తిలు ముట్టించి ఫ్లవర్స్ సమర్పించి వాళ్ళ కోరికలు కోరుకుంటారు. ఇది మార్బుల్ మౌంటైన్ యొక్క హిస్టరీ. థ్యాంక్ యూ సో మచ్.